రోజు భీష్మ ఏకాదశి. కేవలం తండ్రి సంతోషం కోసం వివాహాన్ని కోరికలను త్యజించి కేవలం తండ్రి సంతోషం కోసం వివాహాన్ని కాదనుకొని వివాహం చేసుకోకుండా భీష్మ పితామహుడుగా పేరొందినటువంటి భీష్మాచార్యుల్ని, భీష్ముడు గొప్ప ఆచార్యుడు, మరి కురువంశాన్ని ఉద్ధరించిన వాడు కారణంగా భీష్మ పితామహుడు అనే పేరు ఆపాదించబడింది. ఇంతటి జ్ఞాని, చక్కటి మంచి యోధుడు అయినటువంటి సత్సంతానం కలగాలంటే సూర్యోపాసన, సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి. ఈరోజు భీష్మునికి సంకేతంగా ఈ యావత్ భారతదేశము, ఈ విశ్వమంతా కూడా భీష్మునికి సంతానంతో సమానం. భీష్మ పితామహుడు కాబట్టి ఇక అందరూ కూడా చక్కగా తిలలను వదలడము చక్కగా మరి అందరూ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో చక్కటి సత్సంతానం కలుగుతుంది.